టైటిల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఏముందనేది. సరే, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా విజయోత్సవ సభలు జరుపుకుంటుంది. దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి ఒకటి. ప్రస్తుతం ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సంబరాలు జరుపుతుంది. జరపాల్సింది విజయోత్సవ సంబరాల ఆప్షన్ ఏ, జరపాల్సింది విజయోత్సవ సంబరాల ఆప్షన్ బి, లేకపోతే జరపాల్సింది విరమణ సంబరాల. ఏ సంబరాలతో తెలంగాణ ప్రజలు ఏకీభవిస్తారు, మద్దతు పలుకుతారు? దయచేసి తెలియజేయండి, కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. ఏడాది కాలం పూర్తవుతున్నటువంటి సందర్భంలో, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు జరుపుతోంది. మీరు దేంతో ఏకీభవిస్తారు? ఆప్షన్ ఏ, జరపాల్సింది విజయోత్సవ సభల, ఆప్షన్ బి, జరపాల్సింది విరమణ సంబరాల. విజయోత్సవ సంబరాల లేకపోతే విరమణ సంబరాల? దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. సో ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక, కులగణన, కులం అడిగితే చొప్పుతో కొట్టు, కులం అడిగితే చొప్పుతో కొట్టు అని చెప్పి పెద్ద పెద్ద స్క్రీన్లలో పెద్దగా రాస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇంటర్వ్యూలలో చెప్తా ఉన్నారు. కానీ కులగణన పేరుతో మళ్ళీ కులం అడుగుతున్నారు. పోనీ అదన్నా, ఆ కులగణనన్నా కరెక్ట్గా చేస్తున్నారా? ఆ కులగణన అయినా కరెక్ట్గా చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవ్వరికి కూడా సాటిస్ఫైడ్ లేదు, ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. నువ్వు కులగణన అంటివి, సర్వే అంటివి, మళ్ళీ ఆయన కార్లు ఉంటే నీకెందుకు, ఆయనకు ఎన్ని డబ్బులు ఉంటే నీకెందుకు, ఆర్థిక వ్యవస్థ నీకెందుకు, ఆధార్ కార్డ్ ఎందుకు, పాన్ కార్డ్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? గతంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు నేను చెప్పేది, నేను అప్పుడు టీఆర్ఎస్ కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సర్వే చేసినారు. తూర్పు తిరిగి దండం పెట్టుకుందాం మనం. ఎందుకని? ఆ సర్వే ఇప్పటి వరకు బయటికి రాలే. తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు సర్వే చేసినారు. కానీ అప్పటి ప్రభుత్వం సర్వే రిపోర్ట్లు బయట పెట్టలే, డేటా బయట పెట్టలే. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, బడ్జెట్లో పెట్టినారు, సర్వేకి ఇంత ఖర్చు అయిందని చెప్పినారు. ఇప్పుడు కూడా సర్వే చేసిన వాళ్ళు ఏం పుక్కట్లో చేయరు కదా, పైసలు తీసుకొని చేస్తారు కదా. ఒక పక్కన తెలంగాణలో డబ్బులు లేవు అని చెప్తున్నాం, పైసలు లేవు అని అంటారు, మరో పక్క అప్పు చేస్తారు. 90,000 కోట్లు అప్పు చేసినందుకు చేసుకోండి విజయోత్సవ సభలు, ఎవరు వద్దన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి బడ్జెట్ ఎంతెంత ఇస్తున్నారు, ఎందుకు టైంపాస్ ముచ్చట్లు బక్వాజ్ మాటలు చెప్తారు, ఎవరి చెవులో క్యాలీఫ్లవర్ పెట్టడానికి చెప్తారు. ఎందుకంటే సర్వేల పేరుతో మనం చెప్పిన మాన్యువల్గా సర్వే చేస్తున్నారు. సో ఈ మాన్యువల్గా సర్వే చేసినటువంటి క్రమంలో ఒక కాలం కూడా మనకి మిస్ అయింది. ఏ కాలము? ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు బీసీ వాళ్ళ కులం అనేది అడగట్లే. అడిగిన దగ్గర ఏం చేస్తున్నారు? ఇంటి పెద్ద పేరు అడిగేస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అందరూ వివరాలు తీసుకోవాలి కదా, అట్లా తీసుకోవట్లే. ఒక దగ్గర ఏమో ఒకలాగా జరుగుతుంది సర్వే, ఇంకో దగ్గర ఏమో ఇంకోలాగా జరుగుతోంది సర్వే. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళేమో కోకోకోలా తాగుకుంటూ కూర్చుంటున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, అప్లికేషన్ ఫామే సరిగ్గా లేదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చాలామందికి వాళ్ళ కులాలు చెప్పడం ఇష్టం లేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే అసలే చెప్పట్లేదు. అండ్ మీ ఇంట్లో కార్లు ఎన్ని ఉన్నాయి,
మీకు సొంత ఇల్లు ఉందా? మీరు రెంటుకుంటున్నారా? మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదా? కడితే ఎంత కడుతున్నారు? ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారు? మీరు చేసేది కులగణన సర్వేనా, లేకపోతే స్థిరాస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకునే సర్వే చేస్తున్నారా? పోనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమైనా పోతున్నారా అంటే కాదు, ప్రైవేట్ వాళ్ళని, అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చినారు. జనరల్గానే ధరణి అనే దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి సోమేష్ కుమార్ దీన్ని తీసుకుపోయి దేన్ని మన తీసుకుపోయి ఏం చేసినాడు సోమేష్ కుమార్? గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రైవేట్ కంపెనీకి, ఒక ఫారెన్ కంపెనీకి ఇచ్చింది, డేటా మొత్తం ఇచ్చింది. అంటే ఎవడెవడి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ భూములు ప్రోహిబిటెడ్లో ఉన్నాయి, ఏ భూములు ప్రోహిబిటెడ్లో లేవు, ఏ భూములు ప్రోహిబిటెడ్లో ఉన్నాయి, ఏ భూములు ప్రోహిబిటెడ్లో లేవు, అన్ని ధరణి రెవెన్యూ రికార్డ్స్ మొత్తం కూడా ఒక కంపెనీ చేతికి చిక్కింది. సో మధ్యలో బ్రోకర్లు, ప్యాకర్లు, మీడియేటర్లు మొత్తం కూడా వచ్చేసినారు. మరి ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఆస్తుల వివరాలు ఒక ప్రైవేట్ వాళ్ళకి చెప్పాలి? సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏమంటారు? సరే, మీరు నిజంగా నీతిగా నిజాయితీగా బీసీ రిజర్వేషన్ కోసమే చేస్తున్నారా? ఒకవేళ బీసీ రిజర్వేషన్ కోసం చేస్తే గనక దీనివల్ల లబ్ధి పొందేది ఎవరు? బీసీ నాయకుల, రాజకీయ నాయకుల? అసలు నిజంగానే బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారా? ఒకవేళ నిజంగా బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడినట్లయితే ఎక్కడ కొట్లాడాలా? పార్లమెంట్లో కొట్లాడాలా, కేంద్రంలో కొట్లాడాలా, అక్కడ బిల్ పాస్ చేయించాలా. కొన్ని రాష్ట్రాల్లో బీసీస్కి రిజర్వేషన్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో లేదు. అందులో మన తెలంగాణ ఒకటి. సో ఎక్కడ చూసినా భారతదేశ వ్యాప్తంగా సబ్బండ వర్గాలకు ఎక్కువ అన్యాయం జరుగుతుందంటే అది తెలంగాణ. సో ప్రతి ఒక్కరు వస్తున్నారు, బహుజనవాదం అంటున్నారు, మళ్ళీ అక్కడితో ఆపేస్తున్నారు, వెనకడిగేస్తున్నారు. కొన్ని పార్టీస్ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి కొనుక్కుంటున్నారు. సో కాల్డ్ రెడ్డిస్ అయితేనేమి, సో కాల్డ్ వెలమస్ అయితేనేమి కొనేసుకుంటున్నారు. అరే నీకెందుకురా భయ్, గప్చుప్గా ఇగో పైసలు తీసుకొని నువ్వు సైలెంట్ అయిపోయింది. రాజకీయం కోసం ఓట్ల ముందరనే ఇవన్నీ. ఇది జరిగే అయ్యే ముచ్చట కాదు అని చెప్తా ఉన్నారు. సో నిజంగానే సబ్బండ వర్గాలు ప్రజలు, నేను చెప్పేది నిజంగానే సబ్బండ వర్గాల ప్రజలు కోరుకుంటున్నారా? కులగణన కరెక్ట్గా అవుతుందని మీరు ఏకీభవిస్తున్నారా? మద్దతు తెలుపుతున్నారా? సో ఆస్తుల వివరాలు ఎందుకు అడగాల? వీళ్ళ డేటా ఎందుకు చెప్పాలి? ఆధార్ కార్డ్ అడుగుతున్నారు, ఓకే. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అడిగే ప్రశ్న కులగణనలో కావచ్చు, సర్వేలో కావచ్చు ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తూ ఉంది? సో దేన్ని ఉద్దేశించి వస్తూ ఉంది? ఈ సర్వే చేయడానికి మీ ప్రభుత్వానికి ఏమైనా క్లారిటీ ఉందా? టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి